అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్. డిఏ పెంపుపై అధికారిక ప్రకటన అయితే వచ్చేసిందండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. సీఎస్ దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీని అమలు చేయాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. అలాగే ఫస్ట్ టైం కనుక మనం ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 2025 జనవరి డిఏకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు వారంలో ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉందండి. 1,20,00,000 మందికి లబ్ధి అయితే చేకూరబోతుంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం డిఏని పెంచుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటా కింద ప్రభుత్వ ఉద్యోగులకు డిఏని పెంచవలసిన అవసరం అయితే ఉందండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023 జూలై వరకు డిఏలు క్లియర్ అయ్యాయండి. ఇక 2024 జనవరి జూలై డిఏలు 2 రావాలి. ఇక 2025 సంవత్సరానికి సంబంధించి జనవరి డిఏ 1 రావాలి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 3 డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి. సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ డిఏలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటా ముందుకైతే వెళ్తారు. ఈ 7వ వేతన సంఘం సిఫార్సుల్లో భాగంగా సెంట్రల్ ఎంప్లాయీస్ వారికి డిఏ పెంపు అంటే భారీగా హైక్ అయితే పెరగబోతుందండి. వారం రోజుల్లోనే ఈ మేరకు నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉంది. డిఆర్ పెంపు నిర్ణయానికి ఈ బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర పడుతుందని భావిస్తూ ఉన్నారు. ఫలితంగా ఉద్యోగుల మూల వేతనంలో డిఏ అనేది 55% పెరగనుంది. దీంతో 1,20,00,000 మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లకు ఈ డిఏ పెంపుపై లబ్ధి అయితే కలగబోతుంది. కేంద్ర ఉద్యోగులకు ఏటా మార్చి అక్టోబర్ మాసాల్లో 2 సార్లు డిఏ పెంపు ఉంటుందన్నది తెలిసిందే. మార్చి పెంపు జనవరి నుంచి అక్టోబర్లో ప్రకటించే పెరుగుదల జూలై నుంచి అమల్లోకి అయితే వస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 15న మంత్రివర్గ సమావేశం అయితే కాబోతుందండి. ఈ నెల 15న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగబోతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించబోతున్నారు. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 8 నుంచి 9 నెలల్లో గడుస్తున్న నేపథ్యంలో ఎంప్లాయీస్కి సంబంధించి ఏ ఒక్క హామీని ఇంకా క్లియర్ చేయడం లేదు. కాబట్టి ఈ సమావేశంలో అయినా సరే ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు, మధ్యంతర భృతి, కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తుందండి. చూద్దామండి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్ ఇష్యూస్ అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు. ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.